టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈ నెల మే 7న మొదటి డ్యూటీ నుండి చెరుకు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకటగౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని, 2021-2025 వేతన సవరణలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బందిపై అధిక పనిభారాలు తగ్గించాలని, ఎన్జీడబ్ల్యూ యాక్ట్ను అమలు చేయాలని, బ్రీత్ అనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించరాదని, వారిని వైద్య పరీక్షలకు పంపాలని, మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు. ఆర్టీసీలో పేర్కొపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే ఎంపీ గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరాండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యలు పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేల్ ఏవైతున్నాయో ఆ పే స్కేల్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియాస్ ఆర్థిక పరమైన ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఏరియాస్ కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి మరి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మరి మొన్ననే పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ 3వ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించడానికి 3 రోజులు ఇస్తాం. మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుతలాడుతున్నటువంటి పరిస్థితి డిపోలలో. మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే 100% 7వ తారీఖు నుంచి మరి సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఇటు మేనేజ్మెంట్ది, అటు ప్రభుత్వాలే. వీళ్ళు కావాలని చెప్పి మనం సమ్మెను నెట్టడానికి ఒక్క సమస్య కూడా మరి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏవైతున్నాయో ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతున్నాయో ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం చర్చిస్తారా, మీరు రూపని మాట్లాడతారా? ఎండీ గారికి ప్రచారం చేస్తా కానీ ఎండీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కార్మిక వర్గం అంతా మరి 1000 కళ్ళతో నిలుస్తూ ఉంది. 7వ తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే